అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ టీ ముచ్చలు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండ్రే. అందుకంటే మొదల హెడ్లైన్స్. హరీష్ రావు చెప్పిండు కేసీఆర్ మేలు, కాంగ్రెస్ పాలన కుట్టినట్టున్నదట తేలు. హెచ్సియు మార్చ్ అంటున్న కేటీఆర్, వదిలిపెట్టారట మారకుంటే సర్కార్ తీర్. మల్రెడ్డి రంగారెడ్డి చేస్తున్నది యుద్ధమట, మంత్రి పదవి కోసం రాజీనామాకైనా సిద్ధమట. సన్న బియ్యం పంపిణీలా ఆడోళ్ల తిట్లు, పట్టనట్టు మంత్రి గారు ఫోటోల కోసం పాటలు. యాచారం భూముల్లో సర్కార్ సర్వేలు, భూములు పోతున్నందుకు రైతుల ఏడుపులు. తెలంగాణలో బుల్డోజర్ రాజకీయం నడుస్తున్నదని అంటారు చాలా మంది. ఏడ భూమి ఖాళీ కనిపిస్తే చాలు బుల్డోజర్లు దిగుతున్నాయని అంటారు. గట్లెందుకు అవుతుంది? సర్కారు ఉన్నది భూములు గుంజుకునే తానికి, బుల్డోజర్లు దింపేతానికా అనుకున్నా నేను. గాని ఇగో గిది చూస్తుంటే నిజమే అనిపిస్తున్నది. ఇన్నరా, తన కాళ్ళ కింద భూమి కదిలిపోతుంటే రైతు ఇబ్బంది పడతలేడట, భూమి ఇయ్యను అంటే పోలీసులు ఇబ్బంది పడుతున్నారట. ఎట్లున్నదో చూడుండ్రి సర్కార్ భూ సర్వేకి పంపిన పోలీసుల తీరు. నీదొక్కండే కాదు, 500 ఎకరాల భూములు పోతున్నాయి, వాళ్ళకి లేని బాధ నీకెందుకు అంటున్నాడు పోలీసు సారు. వాళ్ళకు బాధ లేదని ఎవరు చెప్పిండ్రు కావచ్చు. ఏ రైతైనా బతుకు తెరివిచ్చే భూమి పోతుంటే సంబరపడతాడా? కన్న తల్ల సొంటి నేల తల్లిని శరవెడితే కండ్ల నీళ్లు రావా? అందరిని పోలీస్ బూట్లతో నంచుకుంటా ఎవరికి లేని బాధ నీకెందుకు అన్నట్టు మాట్లాడతారా? బడా కంపెనీల ఓనర్లను ఇంకింత పెద్దగా చేసేటానికి పోలీసులను దింపిండ్రు. రైతులకు ఇల్లు ఆకిల్ లేకుండా చేస్తున్నారు, పేదోన్ని కొట్టి పెద్దోనికి పెట్టినట్టు చేస్తున్నారు. అందుకే ఏడ చూసిన పోలీసులు బుల్డోజర్లే కనిపిస్తున్నాయి. ఖాళీ జాగా కనిపిస్తే చాలు కథం పట్టిస్తున్నారు. మొత్తం బుల్డోజర్ రాజ్యం, పోలీసుల రాజ్యం తీరైంది అంటున్నారు. ఫార్మాసిటీ పేరుతోని భూముల సర్వే కోసం వచ్చిన పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లు వీళ్ళంతా ఉత్త సర్వే చేసుడే కాదు, భూమిని సాపు చేసి కథం పట్టిస్తున్నారట. అందుకే బుల్డోజర్లు వచ్చినాయి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కర్తమేడిపల్లి అనే ఊర్లో జరుగుతున్న రేవంత్ రెడ్డి పాలన ఇగో ఇది అని ఈ వీడియోలను సోషల్ మీడియాలో సొక్క దిప్పుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ కాకులను కొట్టి గద్దలకేసినట్టు చేస్తున్నది తప్ప దేశానికి అన్నం పెట్టే రైతుల గురించి ఆలోచన చేస్తలేదు అని తిడుతున్నారు ఈ వీడియో చూసిన జనాలు. తక్కువ కాలంలోనే భూములు సాపు చేసి స్వాధీనం చేసుకోవాలని ఇనుప బూట్లను దింపింది పల్లెలల్లా అని అంటుర్రు. మరి చూడాలి తెలంగాణలో ఇంకా ఎక్కడెక్కడ ఖాళీ భూములున్నాయి, వాటిని సర్కార్ తీసుకునే తానికి బుల్డోజర్లను బయట రాష్ట్రాల నుంచి తెప్పిస్తుందా అనేది ముందే తెలుస్తుంది. హెచ్సియు అడవి ముచ్చట ఒక్క చెట్లు కూడా ముట్టుకోవద్దని కోర్టు చెప్పినా సర్కారు ఎవ్వల మాటినకుండా తన పని తాను చేసుకుంటా పోతున్నది. హాగో అందుకే చూసుకుంటా ఊకుంటే నడిచేటట్టు లేదు అనుకున్నారట బీఆర్ఎస్ పార్టీలు. పెద్దలోళ్ళే చేస్తామంటుర్రు. ఐ థింక్ ద టైమ్ హస్ కమ్. మేము కూడా ఇప్పుడు ప్రభుత్వం కనుక వెనక్కి తగ్గపోతే మేము కూడా పిలుపునిస్తాం. మొత్తం హైదరాబాద్ ప్రజలతో పాటు మా ప్రజాప్రతినిధులందరం కూడా వి విల్ మార్చ్ టు హెచ్సియు. వదిలిపెట్టం. ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందే, తగ్గకపోతే వదిలిపెట్టం. ఎట్టి పరిస్థితిలో కూడా ఊరుకోం. పానం పోతున్నది రో దేవుడా అంటే కంట్ల ఏలు పెట్టి చూసినట్టు సర్కార్ చేస్తే మేము ఊకోము. ఇన్ని రోజులు ఓపిక పట్టింది, సర్కార్కు కనీసం కనికరం ఉంటది కావచ్చు అనుకున్నాం, కానీ అదేం లేదు. అందుకే మేం రంగంలోకి దిగుతున్నాం అంటున్నాడు కేటీఆర్. అంతేకాదు ఒకవేళ మొండి పట్టుతోని పచ్చటి అడవిని ఆగం చేస్తే తర్వాత ఏం చేస్తారో కూడా చెప్పిండు. ఇది కేసీఆర్ గారి మాట, మా పార్టీ మాట. మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్ లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్ గా ఏర్పాటు చేస్తాము. ఇన్నరా, పోరాటం చేసుడే కాదు, తర్వాత అధికారంలోకి వచ్చినాక ఆ జాగను పెద్ద ఎకో పార్క్ తీరుగా మారుస్తాడట. అందుకోసం కొందరికి జాగ్రత్తలు కూడా చెప్పిండు. రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు ఆశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము. అయ్యో, తెలంగాణ సర్కార్ ఇచ్చిన భూమిని మళ్ళా తెలంగాణ సర్కారే తీసుకుంటదా అని బాధపడొద్దు, ముందే చెప్తున్నా అన్నట్టు చెప్పిండు. అట్లనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఓ సలహా ఇచ్చిండు. రోజుకు 18 గంటలు పనిచేస్తా అని చెప్పుకుంటాడు ముఖ్యమంత్రి గారు. కనీసం ఒక 10 నిమిషాలు మనిషిలాగా పనిచేయి. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా 18 గంటలు కాదు 20 గంటలు పనిచేయొచ్చు. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఒక మనిషిలాగా, ఒక తండ్రిలాగా, ఒక తాతలాగా భవిష్యత్ తరాల మీద సోయితో పనిచేయని చెప్పి నేను ముఖ్యమంత్రికి చెప్తున్నా. భవిష్యత్తుకు మంచి గాలిని ఇచ్చే చెట్లను, అడవిని, జీవరాశిని ఆగం చెయ్యకు, జర ముందు
ముందు తరాల గురించి ఆలోచన చెయ్యి అన్నట్టు మాట్లాడిండు. అట్లనే సీఎం రేవంత్ రెడ్డికి హైదరాబాద్ మీద ఉన్న ప్రేమ ఎంతటితో కూడా చెప్పిండు. ప్రజాపాలన అంటే విద్యార్థుల జుట్టు లాగడం, ఆడపిల్లల బట్టలు చింపడం, ఒక న్యాయం కోసం వాళ్ళ పాపం వాళ్ళు ఒక ఇంచు భూమి వాళ్ళదా, ప్రైవేట్ భూమి ఏమన్నా? 70-75% మంది పిల్లలు మన రాష్ట్రం వాళ్ళు కూడా కాదు వాళ్ళ పాపం. కానీ వాళ్ళకి హైదరాబాద్ లో ఉన్న ప్రేమ మీద నీకు అరపైసా అన్నుందా, అనుమాత్రం ఉందా? వాళ్ళు హైదరాబాద్ కోసం వాళ్ళు పోరాడుతుంటే, హైదరాబాద్ భవిష్యత్ తరాల కోసం వాళ్ళు కొట్లాడుతుంటే, కనీసం నువ్వు ముఖ్యమంత్రివి, 4 కోట్ల మందికి ప్రతినిధివి అన్న ఇంగితం నీకుందా? సిగ్గనిపిస్తలేదా? కనీసం డబ్బు కోసం ఇంత దిగజారాలా? అక్కడుండే జంతువులకు నోరు లేదు, నీ మంత్రులకు లేదా, నీ ఎమ్మెల్యేలకు లేదా? కనీసం ఒక్కరు మాట్లాడుతున్నారా? ఒక్కరికన్నా కనీసం బాధ అనిపిస్తలేదా? నెమళ్ళు అరుస్తుంటే, ఆ పశువులు పక్షులు గోల చేస్తుంటే, మా గూడు జరగొట్టద్దని ఏడుస్తుంటే, ఒక్కలకు కూడా మానవత్వం ఉన్నవాడికి దేశం మొత్తం వినబడుతుంది, కానీ మీకు వినబట్టలేదా? నోర్లేని జీవాల తీరుగా మంత్రులు కూడా తయారైనరు అన్నట్టు చెప్పిండు. బీఆర్ఎస్ పార్టీ సర్కార్ ఉన్నప్పుడు హైదరాబాద్ పట్టణంలో ఎట్లా షెట్లు పెట్టిండ్రో, దేశంలోనే కాదు ప్రపంచంలో ఎంతటి పేరు వచ్చిందో చెప్పిండు. హైదరాబాద్ కి మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చేసిన ఎఫర్ట్స్ వల్ల ప్రపంచంలో ప్యారిస్, బొగోటా లాంటి నగరాలను తలదన్ని గ్రీన్ సిటీ అవార్డు కూడా 2022లో మన ప్రభుత్వం ఆనాడు హైదరాబాద్ సిటీకి సాధించి పెట్టింది. ఇది మీ ప్రభుత్వ రిపోర్టే, మాది కాదు. 7.7% గ్రీన్ కవర్ పెరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో అని చెప్పి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్టు మీ MCRHRD వెబ్సైట్ లో ఉంది, ముఖ్యమంత్రి గారు కావాలంటే చూసుకోవచ్చు. తెలంగాణ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ద నేషన్ ఇన్ ఎన్వైరన్మెంట్ కన్జర్వేషన్ ఫారెస్ట్ కవర్. ఇది మా ట్రాక్ రికార్డ్. మేము ఇట్లా తెలంగాణలో చెట్లు పెంచుకుంటా పోయి రాష్ట్రానికి హైదరాబాద్ పట్టణానికి పేరు తీసుకొస్తే వీళ్ళు నరుక్కుంటా పోయి జాతీయ అంతర్జాతీయ మీడియాలల్లా తెలంగాణకు చెడ్డ పేరు వచ్చేటట్టు చేస్తున్నారు. అందుకే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వదిలిపెట్టాం, ఒకవేళ సర్కారు వెనుకకు పోకుంటే మా సర్కారు వచ్చినాక కూడా వదిలిపెట్టాం అన్నట్టు చెప్పిండు. అంటే ఓ తీరుగా సర్కారుకు అటు భూములు కొందామని ముందట్టుకు వచ్చే బిజినెస్ మ్యాన్లకు కూడా వార్నింగ్ ఇచ్చినంత పని చేసిండు. మరి చూడాలే కాంగ్రెస్ సర్కారు ఎట్లా ముందటికి పోతుందో, దాన్ని నమ్ముకొని భూములు కొనేటానికి ఎంతమంది ముందట్టుకు వస్తారో. దేశం ముందుకు సాగాలంటే 4 వ్యవస్థలు ఉంటాయి. 1 న్యాయ వ్యవస్థ, 2 చట్టసభలు, 3 పరిపాలన వ్యవస్థ, 4 మీడియా. ఈ 4 దేని పని సక్రమంగా చేస్తే ఏ తక్లీఫ్ లేకుంటుంటది. దీంట్లో ఏ ఒక్క వ్యవస్థ తప్పు చేసినా కడమ 3 దాన్ని సరి చేస్తాయి. అట్లా అని ఒక్కదాని పనిలో ఇంకోటి ఏలు పెట్టి చెడగొట్టొద్దు. ఇదే దేశంలో నడుస్తున్న కానూన్. కానీ తెలంగాణ సీఎం ఆ రూల్ పాటిస్తలేడట. ఆ ముచ్చటేందో ఇనుండ్రి. అధికారం ఉన్నది కదా అని అడ్డగోలుగా మాట్లాడొద్దు, కుర్చీ ఉన్నదని అన్ని చర్చించొద్దు అని సీఎం రేవంత్ రెడ్డిని గట్టిగానే వేసుకున్నది సుప్రీంకోర్టు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పదవి ఉంటుందా పోతుందా అనే కేసు కోర్టులో నడుస్తుంటే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అసలు ఏం కాదు, పార్టీ మారినోళ్ళ పదవులు ఏడికి పోవు అని బల్ల గుద్దినట్టు చెప్పిండు. దాని మీద సుప్రీంకోర్టు అట్లా మాట్లాడే హక్కు నీకెక్కడిది, వాళ్ళ పదవి ఉంటుందా పోతుందా, ఉప ఎన్నికలు వస్తాయా రావా అనేది నువ్వు చెప్తే ఇక కోర్టులెందుకు? మేము పార్లమెంట్లల్లో అసెంబ్లీలా ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడే మాటల మీద కోర్టులు ఏమైనా కామెంట్ చేస్తున్నాయా? ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటేనే కదా అంత సజావుగా నడిచేది. మరి మీరెందుకు కోర్టులలో ఉన్న ముచ్చట్ల మీద తీర్పులు చెప్పిండ్రట? ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తరపు వకీల్ సాబు ఆర్యామ సుందరం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలను జడ్జికి ఆది చేసిండు. ఇక సుప్రీంకోర్టు పెద్ద జడ్జి జస్టిస్ గవాయ్ సారు బాగానే కోపం చేసిండు. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసే మనిషికి కొద్దిగా కూడా ఓపిక లేకుంటే ఎట్లా? తనను తాను అదుపులో పెట్టుకోకుండా నోటికి ఏది దోస్తది మాట్లాడితే ఎట్లా? ఇట్లా కోర్టు విషయాలలో తలదూర్చి చర్చించుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇదే కొత్త కాదు. ఇంతకు ముందు కూడా ఇట్లనే చేసిండు. ఎవరు మందలిస్తలేరు కదా అని, ఎవరు ఏమంటలేరు కదా అని మళ్ళా అట్లనే మాట్లాడితే ఎట్లా అన్నట్టు అని మందలించింది కోర్టు. సర్కార్ తరపు వకీల్ సాబ్ అభిషేక్ మను సింఘ్వి మా ముఖ్యమంత్రిని ప్రతిపక్షాలు రెచ్చగొట్టిండ్రు, అందుకే అట్లా మాట్లాడిండు అని సర్ది చెప్పే ఉపాయం చేసిండట. కానీ కోర్టు ఆ ముచ్చట మాకు అనవసరం అన్నదట. అట్లనే పార్టీ మారిన ఎమ్మెల్యేల పదవులు ఊడగొట్టేదానికి స్పీకర్ కు ఇంకెన్ని రోజులు కావాలి, ఎందుకు నిర్ణయం తీసుకుంటలేరు అని అరుచుకున్నదట కోర్టు. మరి కథ ఏడుదాకా పోతుందో? కాంగ్రెస్ పార్టీ కేబినెట్ విస్తరణ ముందు గల్లేతట్టేగా అనిపిస్తలేదు. 6 కొత్త మంత్రులు రాబోతున్నారు అన్నారు గాని కనీసం 3 కూడా రాలేదు. మంత్రి పదవి కోసం ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పడుతున్నారు. హాగో అది సర్కారుకు మంచిది కాదని ఊకున్నారు కావచ్చు పార్టీ పెద్దలు. విస్తరణ ఆపిండ్రు, కానీ పదవి కావాలనుకున్నోళ్ళు మాత్రం ప్రయత్నం ఆపుతలేరు. దర్వాజాకు దగ్గరున్న తేనె తెట్టెను తీసినా తీయకున్న బాధే అన్నట్టున్నదట కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణ తీరు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే పదవి కోసం పోటీ పడుతున్నారు. మంత్రి పదవి ఒకలకిస్తే ఇంకొకరు అలుగుతారు. కొందరు పార్టీ నీర్చి కూడా పోతారు అనుకున్నారో ఏమో. మంత్రివర్గ విస్తరణ మాటే ఎత్తుతలేరు కాంగ్రెస్ పార్టీలు. కానీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాత్రం ఊకుంటలేడు. రంగారెడ్డి జిల్లా నుంచి ఒక్కలకు కూడా మంత్రిగా లేరు. ఎందుకు మా జిల్లాను తక్కువ చేసి చూస్తున్నారు?
మాకెందుకు మంత్రి పదవి ఇస్తలేరు అని గట్టిగానే కొట్లాడుతున్నాడు. ఉత్త కొట్లావిడే కాదు, జిల్లాకు మంత్రి పదవి రానికే రాజీనామా అయినా చేస్తా అంటుండు. రెడ్డిలకు రావులకు మంత్రి పదవి ఇయ్యం, వెనుకబడ్డ కులాలకే మంత్రి పదవి ఇస్తాం అంటే చెప్పుండ్రి. నేను రాజీనామా చేసి మీరు మంత్రి పదవి ఎవరికి ఇస్తారో చెప్పుండ్రి, అదే కులపోలను గెలిపిస్తా, అప్పుడన్నా మంత్రి పదవి ఇయ్యుండ్రి అన్నట్టు సొంత పార్టీ మీద ఫైటింగ్ చేస్తుండు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ జానారెడ్డితోని కూడా అధిష్టానానికి లేఖ రాయించిండట. అంతేకాదు ఢిల్లీకి పోయి పెద్దలను కలిసిండట. వీళ్ళ సంగతి ఇట్లుంటే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా మంత్రి పదవి కావాలని కోరుకుంటుండట. జిల్లాలో ఉన్న 14 ఎమ్మెల్యే సీట్లల్లో 4 గెలిచింది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో 3 రెడ్లే ఉన్నారు. ఒక్క గడ్డం ప్రసాద్ కుమార్ మాత్రమే ఎస్సీ సామాజిక వర్గం. హగో అందుకే పదవి పొందే ప్రయత్నం చేస్తున్నాడట. ఇగో ఇట్లా రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి వచ్చేటట్టు చేయాలని ఆలోచన గట్టిగా చేస్తున్నారట ఎమ్మెల్యేలు. మరి చూడాలి ఎవరికి మంత్రి పదవి వస్తుందో, లేకుంటే అసలు మంత్రివర్గ విస్తరణ అనేది లేకుండా 5 ఏళ్లు గడిచిపోతాయి అనేది ముందే తెలుస్తుంది. ఇవాళ లేచి ఎవల ముఖం చూసినో ఏం పాడో, ఊర్లో బస్సు మిస్ అయింది. సరే పోతేవోని పైసలను ఆటోకొస్తే ఈడ పట్నంలో బస్సులు లేవు. సరే ఇక ఇట్లా అయితే కాదు, డ్యూటీలోకి వెళ్ళి పీకేశుడు కామన్ అని మెట్రో రైలు ఎక్కిన. ఆహా సూడిగా అస్సలు తిప్పలు ఎట్లుందో, తిట్లు పెద్ద సార్లతోని. హాగో మెట్రోకి వస్తే జల్దే వస్తావుగా పిల్ల, ఎందుకు తిట్టిరంటారా? ఇగో గిందుకే ఏమాయరో మెట్రో రైల్ డోర్లు ఎంతసేపు తెరిచే ఉన్నాయి. రైలు బండిల మందంతా అట్లనే ఉన్నారు గాని బండి కదులుతలేదు. హాగు కొందరు ఫోన్లలో మూతి పెడితే ఇంకొందరు ఒగల మొక్కలు ఒగలు చూసుకుంటుర్రు. మరే ఏం చేస్తారు పాటు మెట్రో రైలు ఆగిపోతే? ఆగో పొద్దున 6 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా ఇది మారలేకుండా తిరుగుతూనే ఉంటారు మందంతా మెట్రోలా. మరి ఇయాలేమైందో ఎందుకు ఆగిపోయిందో అని ఆరాధిస్తే టెక్నికల్ ప్రాబ్లం వల్ల అట్లా ఆగిపోయిందని తేలింది. ఖాతమిగా పొద్దుగాల షిఫ్ట్లకు పోయేటోళ్ళందరికీ ఆఫీసులల్లో సార్లతోని సొట్లు పడే కథ అయింది. కొందరేమో రైలు అయిపోతే మేమేం చేస్తాం సార్లు అని నా లెక్క మరలబడితే, ఇంకొందరేమో రైలు అయిపోయిన వీడియోలు చూపించి బయటపడ్డరు. ఈ ముచ్చటిట్లుంటే ఇప్పుడు కొత్త సర్కార్ వచ్చినాక రాష్ట్రంలో ఏ పనులు చక్కగా అయితలేవు, ఏ పథకాలు పూర్తిగా అమలైందే లేదు. ఓ దిక్కు హెచ్సియులొల్లి, అబ్బా ఎటు చూసినా చక్కగా లేదు. ఆఖరికి మెట్రో కూడా చక్కగా నడుస్తలేదు. ఇదెక్కడ అదృష్టం రా మామా మనకు అని నవ్వుకుంటురట మెట్రోలో కాలు గుంజంగా నిలబడ్డ పబ్లిక్ అంతా. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలుస్తలేదు. రేపు మాపు అని సర్కార్ నానుస్తున్నది కానీ ఓట్లు ఎప్పుడన్నది చెప్తలేదు. కానీ గులాబీ పార్టీ మాత్రం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈడ్చి దెబ్బ కొట్టేదానికి తయారుగా ఉండాలి అని లీడర్లు ఊర్లు తిరుగుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు జనం ఎట్లా స్వాగతాలు పలికినరో అంతకంటే ఎక్కువనే ఎదుర్కొన్నారు మాజీ మంత్రి హరీష్ రావును. కల్వకుర్తి పర్యటనకు పోయిన హరీష్ రావుకు బంజారా అక్కలు పలికిన స్వాగతం ఇది. కర్తాల్ మండలం చరికొండ ఊరు శివారు బోయిన్గుట్ట తండాల సేవాలాల్ మహారాజ్, మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్ బొమ్మలు పెట్టిండ్రట. హాగో ఆ మహాత్ముల విగ్రహాలను షురూ చేసేటానికి పాయిరం కొద్ది హరీష్ రావును పిలిచిండ్రట తండావాసులు. ఆడికి పోయిన హరీష్ రావు పరదాల గుంజి ప్రారంభం చేసిండు. తర్వాత మాట్లాడుకుంటా ఒక మారుమూల తండాలో సేవాలాల్ మహారాజ్ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, గాంధీజీ గారి విగ్రహాన్ని, 3 విగ్రహాలను ఒక్కరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం, ఆ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. ఆ గాంధీ బాటలో నడిచిండు, ఆనంద నిరాహార దీక్ష చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండు మన కేసీఆర్. అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాలకు హక్కులు కల్పించిండు. రాష్ట్రాలు ఎలా తెచ్చుకోవాలో ఆనాడు ముందు చూపుతో అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసిండు గనుకనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అందుకే కేసీఆర్ గారు 125 అడుగుల ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని మన హైదరాబాద్ నడిబొడ్డున పెట్టించిండు కేసీఆర్. బంజారా హిల్స్ లో పేరేమో బంజారా హిల్స్, కానీ ఆడ గుంటడి జాగ లేకుండా మనకు కేసీఆర్ గారు ఎకరం జాగ ఇచ్చి బంజారా హిల్స్ లో అద్భుతమైన బంజారా భవన్ కట్టి మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది కూడా మన కేసీఆర్. ఇట్లా విగ్రహాల గురించి మాట్లాడినాక సర్కార్ చేస్తున్న చక్కదనం ఎట్లున్నదో చెప్పుకొచ్చిండు. నమ్మిండ్రు 10 ఏళ్లు కేసీఆర్ మంచిగానే చేసిండు గాని వీళ్ళేదో మరి తులం బంగారం ఇస్తారట కదా, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తారట కదా, 2 లక్షలు మాఫీ చేస్తారట కదా, ఇట్లా 2500 ప్రతి మహిళకి ఇస్తారట కదా అని చాలా హామీలు ఇస్తే నమ్మినం మనం. ఏమైంది ఈ రోజు? ఏమున్నది, నమ్మి నాన్న పోస్తే పుచ్చి బూరలైనాయి అన్నట్టు అయిందట ఎవ్వరము. అదే ముచ్చట చెప్పిండు. తర్వాత ఇవాళ ఈ రాష్ట్రంలో రుణమాఫీ కాక రైతులు ఎంతో బాధపడుతుంటే నువ్వు ఇవాళ ఎగబెట్టి మోసం చేసినావు. కొద్దిగంత చేసిండు, ఏం చేసిండు ఆ కొద్దిగంత మీకు కూడా అర్థం కావాలి. వానకాలం రైతు బంధు పైసలు 8,000 కోట్లు ఎగ్గొట్టిండు. మన వానకాలం రైతు బంధు పడాలా వద్దా? పడ్డదా?
అవి 8,000 కోట్లు ఎగ్గొట్టిండు. మొన్న యాసంగిలో 3-4 ఎకరాల దాకా వేసిండు, అందులో ఒక 4,000 కోట్లు ఎగ్గొట్టిండు. అవి ఇవి కలిపితే 13,000 కోట్ల రూపాయలు రైతు బంధు పైసలు ఎగ్గొట్టిండు. ఈ 13 తీసుకుపోయి కొంతమందికి రుణమాఫీ చేసి ఇక నేను చేసిన అంటాడు. కేసీఆర్ ఇచ్చే 2,000 కూడా నడిమిట్ల 2 నెలలు ఎగ్గొట్టిండా లేదా? ఒక నెల అప్పుడు ఎలక్షన్ల ముంగట 1 నెల ఎగ్గొట్టిండు, మొన్న 1 నెల కొట్టిండు. అంటే నీకు 4,000 పింఛన్ ఇయ్యలే గాని 4,000 రూపాయలు మాత్రమే ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. ముసలోళ్ళ పైసలు తింటాడు ఎవడన్నా? భర్త చనిపోయిన పైసలు తింటాడు ఎవడన్నా? ఈ రేవంత్ రెడ్డికి ఆ వికలాంగుల పైసలు తింటాడు ఎక్కడన్నా? ఇవాళ నువ్వు 4,000 ఇస్తా అని చెప్పి 4,000 చెప్పపోతే కానీ 2 నెలల పింఛన్ ఎగ్గొట్టి ముసలోళ్ళకి 4,000 తిన్నాడు రేవంత్ రెడ్డి. హాగో గట్లున్నదట కాంగ్రెస్ సర్కార్ తీరు. ఓ ఇట్లా శాన ముచ్చట్లే చెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి పాలన మీద. కాబట్టి ఎప్పటికైనా తెలంగాణకు దిక్కు దిశ బీఆర్ఎస్ పార్టీ అన్నట్టు చెప్పిండు. ఆనాడు ఢిల్లీలో ఉన్న మోడీ గారు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, మోసం. రేవంత్ రెడ్డి అన్నాడు మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, ఈయన మోసం. ఢిల్లీలో ఉన్న బీజేపీ మోసం చేసింది, గల్లీలో ఉన్న కాంగ్రెస్ కూడా మనను మోసం చేసింది. హీగో గిట్లా చిన్నగా అందరికంటే ముందుగాల రాబోయే లోకల్ బాడీ ఎన్నికలకు ప్రచారాన్ని షురూ చేసినట్టు కొడుతున్నది ఈ బీఆర్ఎస్ పార్టీ. మరి జనం మనసులో ఏమున్నదనేది ముందు చూడాలిగా. ఏందో ఏమో గాని కాంగ్రెస్ సర్కార్ చేయాల్సిన పనులు చక్కగా చేస్తలేదో, లేకపోతే మంచి పనులు ఎంచుకుంటలేదో మనకు తెలియదు గాని ఏడికి పోయినా లొల్లులే అవుతున్నాయి. ఆఖరికి ఆకలి తీర్చే సన్న బియ్యం ముచ్చట్ల కూడా పబ్లిక్ తిడుతుర్రు. కార్డు ఉన్నోళ్లకు బియ్యం ఇస్తే మాగాత్యం కావాలని కయ్యమని కయ్యానికి లేచిండ్రు. కొత్త కార్డులు ఇవ్వకుండా మందికి సన్న బియ్యం ఇస్తుంటే కడుపు గారేటోళ్ళు ఊకుంటారా? అగో అందుకే మస్తు కోపానికి వచ్చిందిగో గీ అక్క. కూలినాలు వేసుకొని ఏ పూట కాపూట కొనుక్కొని తింటున్నాం, మాకు సన్న బియ్యం ఎందుకు ఇయ్యారు అని కడుపులున్న దుఃఖాన్ని ఎల్లబోస్తున్నది. అంతేకాదు ఓ ఆధార్ కార్డు లేదు, ఓ రేషన్ కార్డు లేదు, అంత ఇస్తాం ఇంత ఇస్తాం అని చెప్పిన పింఛను కూడా లేదు. ఏం ముఖం పెట్టుకొని వచ్చిండ్రు అనుకుంటా తిడుతున్నది మంత్రి సార్ను. ఆందోళన నియోజకవర్గంలో సన్న బియ్యం పంపిణీలా ఆడోళ్ళు గిట్లా పొట్టు తిట్టిండ్రు సర్కారును. అక్కడికి వచ్చిన మంత్రిని ఎంత తిట్టిండ్రో రానోళ్ళను కూడా జోరుగానే జోపిండ్రు. ఇక్కడ ఇంత జరుగుతుంటే ఆఫీసర్లు ఏం చేయాలి? అరే ఎందుకు లొల్లి పెడుతున్నావమ్మా, నీ బాధ ఏంది, కార్డు లేదని రంది పడుతున్నావా అని అడిగి వీళ్ళ బాధను మంత్రి గారికి చెప్పాలి. కానీ అట్లా చేయకపోవడంతోని లొల్లి పెద్దగా అయిందట. ఇక దామోదరం రాజనరసింహులే వాళ్ళను పిలుచుకొని మీకు కూడా బియ్యం ఇస్తామని ఆఖరికి చెప్పిండట. ఇంకేమన్నది, కడుపు నిండే మాట చెప్పే వరకు జరంత సల్లబడ్డరట. కాకపోతే ఇవాళ ఒక్కరోజు ఏదో ఇచ్చినామంటే ఇచ్చినాం అన్నట్టు కాకుండా ఎప్పటికీ మా కడుపు నిండేటట్టు చూడాలి అన్నట్టు కోరిండ్రట. అమ్మో ఇవాళ ఇంటికి ఎట్లా పోతానో ఏమో, మీకు దెబ్బ వార్తలు చెప్పి సంచి పట్టుకొని ఉరుకుతూనే ఉంటా. ఆటోలు ఉంటాయో ఉండయో, బస్సులు గిన దొరుకుతాయో లేదో. ఏంది పిల్ల గంతగనం రంది పడుతున్నావు, రోజు లెక్కనే పోయాల కూడా అంటారా? నేను కూడా గట్లనే అనుకొని క్షేత్రి మార్చి వచ్చిన. తీరా ఇప్పుడేమో వానదేవుడు పగ తీర్చుకుంటున్నట్టే చేస్తుండు. ఇవాళ సూరన్నకు పానంగిన మెత్తబడ్డదో ఎట్లనో గాని సెలవు పెట్టినట్టుండు. వానదేవుడు ఎంట్రీ ఇచ్చిండుగా. ఈడ ఆడ అని తేడాలే, పట్నం మొత్తం చల్లగా తానం చేసింది ఇయాల. అసలే ఈ ఎండలకు మాడిపోతున్న భూతల్లి ఈ డల్లు వానకు జర్ర చల్లబడ్డట్టే అయింది. దినాం సుర్రున సురుకులు అంటిస్తున్న సూరన్న కోపానికి వానదేవుడు జర కూల్ చేసిండు. పొద్దటి నుంచి మొగులు జర నల్లబడ్డా పగటీలు వాన షురు అయిందంటే ఇటుమార్ లేకుండా పడ్డది. ఈ దెబ్బకు మన పట్నం రోడ్ల కథ తెలిసిందేగా. ఏడి కాడికి నీళ్లు నిండిపోయి రోడ్లు మొత్తం చెరువులోలే బుస్సుమని వంగినాయి. పొద్దుగాల కొలువులకు పోయినోళ్ళు మాపటికి ఇండ్లకి పోదామంటే చిన్నగా తిప్పలైందా ఈ ట్రాఫిక్ తో. జర్రంత మొగులైతేనే ట్రాఫిక్ జామ్ తోని చేస్తాము. ఇంకా ఇంత గట్టి వాన కొడితే ఎట్లుంటది కథ? సొంత బండ్లు ఉన్నోళ్ళు తుడుచుకుంటానో తడుచుకుంటునో ఆడిడ ఆవుకుంటానో సందులలో జొరుకుంటా పోయిరు గాని బస్సులల్లో ఆటోలలో పోయేటోళ్ళు మాత్రం ట్రాఫిక్ లో ఇరికిపోయి పండే రాత్రికే చేరుకున్నారు ఇండ్లకు. ఇంకా 2-3 రోజుల దాకా సూరన్నకు బ్రేకే అంటురు వాతావరణ శాఖోళ్ళు. కాబట్టి ఇయాలేదో తెలియకుండా బయటికి వెళ్ళిరు గాని ఈ వానలొడిచేదాకా ఓ 2-3 ఒద్దులు ఓ శత్రో కవరో వానకోటో ఎంబడి తెచ్చుకోర్రి. కాలం గాని కాలంలో కొట్టబట్టింది వాన. నెత్తి దర్శనానికి ఏమన్నా ఏటమటమైతే చాలా తక్లీఫ్ అవుతుంది. జర పైలముండుర్రి. ఏమంటున్నాం, బుడ్డ పోర్లను ముసలోళ్లను ఒక అంట కనిపెట్టుంచుర్రి పైలమ్మలా. సుశిరానులా నేను వాటికొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తానే ఉండరు బయట ముచ్చట్లు.